మనం ఈ వీడియోలో రోహిణి నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. రోహిణి నక్షత్రం, దీని అధిపతి చంద్రుడు, అధిదేవత బ్రహ్మ, రాశి వృషభ రాశి, రాస్యాధిపతి చంద్రుడు. లింగం స్త్రీలింగం, యోని సర్పం, గణం మనిషి గణం. జనన దోషం శాంతి నక్షత్రం, బాలారిష్టం లేదు. ము రత్న ముత్యం రుద్రాక్ష ద్విముఖి. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 2, 1, 4, 3. అదృష్ట వారములు బుధ గురు శని వారములు. ఆరాధించవలసిన దేవతలు బ్రహ్మ, చంద్ర మరియు మహేశ్వరుడు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ పూర్వ జన్మ తమ పూర్వజన్మ సుకృతం చేత వీరికి సామాన్యమైన పుష్టికరమైన శరీరము, ఆకర్షణీయమైన కళ్ళు, అందము, నేర్పరితనము, సమర్థత వీరికి పుట్టుకతో లభించును. వీరికి కోపం ఎక్కువ, ఊరికే మండి పడతారు. కోపం వచ్చిన తొందరగా తగ్గదు. ఎవరైనా వీరి భావములను తప్పు పట్టినా సహించరు. వీరు ఎదుటి వారిలో తప్పులు పసిగడతారు. వీరు ఒక లక్ష్యముతో పని చేయలేరు. వీరు తమ మనస్సు మాట వింటారు. వీరు ఇష్టపడిన వారి కోసం ఏమి త్యాగం చేయడానికైనా సిద్ధమవుతారు. వీరు చేసిన పనికి వీరు సంతృప్తి చెందుతారు. వీరి భోజన ప్రియులు. మధుర పదార్థాలు చాలా ఇష్టం వీరికి. వీరికి కోపం ఎక్కువైతే క్షమాగుణము కలవారు. తమ స్వభావంను ఇతరులకు తెలియనియరు. వీరు ఎవరి మాట కాదనరు, కానీ తమ ఉద్దేశం ప్రకారం ప్రవర్తిస్తారు. వీరి జీవితం ఒడిదుడుకులమయం. కారణం సరి అయిన ప్రణాళిక లేకపోవడమే. వీరిని కొంత అదుపులో పెట్టిన గొప్ప విజయాలు సాధిస్తారు. వీరు రేపటి గురించి ఆలోచించరు. వీరు శ్రమ కోర్చి పని చే పని చేయగలరు. వీరు ఎంత కష్టపడతారో అంత సుఖపడతారు. వీరు ఇతరులతో అభిప్రాయ భేదాలు తెచ్చుకుంటారు. వీరు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నక్షత్రాధిపతి చంద్రుడు అగుట చేత తల్లి వరుస కలిగిన వారి వల్ల ఆదరణ లభిస్తుంది. మంచి జరుగుతుంది. తిను ఆహార పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. వైద్య వృత్తికి, ఇంజనీరింగ్ సంబంధించిన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం వల్ల లాభము, వెండి ముత్యాలు పాలు నెయ్యి వాటి వల్ల లాభాలు, దూర ప్రయాణాలు కలుగును. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి రాస్యాధిపతి శుక్రుడు అగుట చేత భార్య వల్ల, అత్త వరుస కలిగిన వారి వల్ల మంచి జరుగుతుంది. చిన్నతనం నుండి ఆటపాటల్లో, ఆర్ట్స్ కళలయందు చురుకుదనము కలిగి ఉండుట, కష్టం మీదైన విద్యా రాణింపు, వ్యవసాయము, సినిమా ఫీల్డ్, స్త్రీలకు సంబంధించిన అలంకార వస్తువుల వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. వీరు పాటించవలసిన పద్ధతులు: ముత్యము, వజ్రము మరియు దశాధిపతి రత్నము ధరించాలి. బియ్యం, పాలు, వెండి వస్తువులు దానం చెయ్యాలి. వెండి ఆభరణాలు ధరించాలి. బియ్యం దగ్గర ఉంచుకోవాలి. తెల్లని వస్త్రాలు ధరించాలి. ప్రతి సోమవారం తల్లి వరుస కలిగిన వారి ఆశీర్వాదం తీసుకోవాలి. నీరు, పాలు వెండి గ్లాసులో తాగాలి. ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. సోమవారము మరియు శుక్రవారము రోజు మాంసాహారం తినకూడదు. మత్తు పదార్థాలు తాగకూడదు. వర్షము నీరు ఇంటిలో ఉంచుకోవాలి. మర్రి చెట్టుకు నీరు పోయాలి. పారే నీటిలో కానీ గంగ నీటిలో కానీ స్నానం చేయాలి. గోదానం చేయాలి. జొన్నలు లేక వెండి, పెరుగు, నెయ్యి, కర్పూరం, ముత్యాలు దానం ఇవ్వాలి. తెల్లని వస్త్రాలు ధరించాలి. స్వచ్ఛమైన వెండి దగ్గర ఉంచుకోవాలి. భార్యని ఎప్పుడు సంతోషపెట్టాలి. ఈ పద్ధతులని తప్పకుండా పాటించినచో వీరి మనస్సు, శరీరము వీరి ఆజ్ఞానుసారంగా ఉంటుంది. వీరి పరిస్థితులు అనుకూలంగా మారుతుంది. రోహిణి నక్షత్రం. ఈ నక్షత్ర అధిపతి బ్రహ్మదేవుడు. జీవరాశులను క్రియేట్ చేస్తాడు. అంటే పెంచడం, ఏదైనా డబ్బు కానీ ఉద్యోగం కానీ భవిష్యత్తులో మంచిగా ఉండాలని
అనుకోవడం కానీ, పెరగాలని అనుకుంటే జీవితంలో పెరగాలన్నా లేదా పర్మనెంట్ గా ఉండాలి అన్నా ఈ నక్షత్రాన్ని ఉపయోగించవచ్చు. చంద్రునికి ఇష్టమైన భార్య రోహిణి. 27 నక్షత్రాల్లో చంద్రుని భార్య. వీరికి అందమైన చిరునవ్వు ఉంటుంది. అలాగే అందమైన కళ్ళు ఉంటాయి. ఆకర్షించే కళ్ళు వీరి సొంతం. వీరికి సంగీతం, పాటలు పాడటం, ఆభరణాల మీద ఆసక్తి, నాట్యం మీద ఆసక్తి, ఇతరులను ఆకర్షించడం లేదా వీరి అందంతో, అభినయంతో ఇతరులను ఇంప్రెస్ చేయడం లాంటివి చేస్తారు. రోహిణి నక్షత్రానికి కనెక్ట్ అయిన అమ్మాయిలు చాలా సున్నితంగా, చాలా మృదువుగా, కళ ఉట్టిపడేలా ఉంటారు. చాలా అమాయకంగా కనబడేలా ఉంటారు. వృషభ లగ్నం, రోహిణి నక్షత్రం. శ్రీ శ్రీకృష్ణుడు పుట్టినాడు. ఎక్కువ మంది అమ్మాయిలతో లవ్ ఎక్స్ప్రెసివ్ నేచర్, అలాగే ఎమోషన్ ని క్యారీ చేసే నేచర్ వీరికి ఉంటుంది. చంద్రుడు తారకి పుట్టిన సంతానం. బుధుడు తార గురువు భార్య. పంచమాధిపతిపై పాపగ్రహాల దృష్టి ఉండటం, గురువు శుభదృష్టి ఉన్నట్లయితే ఆ సమయంలో సంతాన సమస్యలు ఉన్నా కానీ సంతానాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, అనగా సంతాన అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇదండి రోహిణి నక్షత్రం గురించి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.